హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈరోజు టాపిక్ కార్తీక పురాణము 27వ అధ్యాయము గురించి తెలుసుకుందాము. దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. మరల అత్రి మహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నారు. ఓ కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు అని ఆ వృత్తాంతాన్ని వివరించసాగారు. శ్రీ మహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎత్తడం కష్టం కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చెయ్యడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం చేసి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణుచక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం, ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే అతనిని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్రపరిత్యాగం మొనర్చినవాడు బ్రహ్మహంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి, ధర్మానువర్తనుడు తపస్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మహత్య చేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి నువ్వు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్ళు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.